ఈ నెల 27వ తారీఖు రెండో నెల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఇందిరా పార్కు వద్ద బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అండ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బడ్జెట్ మీద జరుగుతున్న అన్యాయాలపై నిరసన నిరాహార దీక్ష చేపట్టబోతూ ఉన్నది. కావున బీసీ సోదరులందరూ అత్యధికంగా వచ్చి హాజరై జయప్రదం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం జరిగింది బీసీల ఆధ్వర్యంలో. అదే బీసీల ఆధ్వర్యంలో నక్సల్బరీ ఉద్యమాలు జరిగినాయి. అదే బీసీలు తెలంగాణ మలిదేశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. అదే బీసీలు స్వతంత్ర ఉద్యమాన్ని చేసి స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. అదే బీసీలు దళిత ఉద్యమాలు చేసినాం. అదే బీసీలు మహిళా ఉద్యమాలు చేసినాం. కానీ బీసీల కోసం, బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడం కోసం బీసీల పట్ల బడ్జెట్లో తరతరాలుగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది బీసీల కోసం బీసీలు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష. ఈ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా బీసీలు అత్యధిక జనంతో ఒకటై దాన్ని జయప్రదం చేసి మన యొక్క డిమాండ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, జయించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో 41% బీసీలు ఉంటే 51,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం పెట్టిరు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్లు ప్రతి సంవత్సరం అని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది. 40,000 కోట్లకు 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే అడుగడుగున బీసీల పట్ల అన్యాయం చేస్తూ, బీసీలను ఆర్థికంగా దెబ్బతీస్తూ, బీసీలకు స్వయం ఉపాధి లేకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా, చిన్న చిన్న స్కీములు కూడా లేకుండా ఈరోజు పూర్తిగా జీరో చేసేటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 21 కార్పొరేషన్లు వేసి 2,200 కోట్లు 2,200 కోట్లు 2 సంవత్సరాలుగా పెట్టి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్లకు ఇవ్వలేని తెలియజేస్తా ఉన్నాను. ఈ జరుగుతున్న అన్యాయాల మీద, ఈ జరుగుతున్న అన్యాయాలు ఎండగట్టడం కోసమే బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో 27/2 తారీఖు నాడు శుక్రవారం రోజున ఇందిరా పార్క్ వద్ద 10 గంటల నుంచి 5 గంటల వరకు మహాధర్నాన్ని నిరసన దీక్షను చేపట్టాము. ఖచ్చితంగా ఈ నిరాహార దీక్షకు వేలాది సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు, అదేవిధంగా విద్యార్థులు, ఉద్యమకారులందరూ హాజరై జయప్రదం చేయాలని తెలియజేస్తూ మీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరు శేఖర్ గారు చెప్తున్నాను. బడ్జెట్లో బీసీలకు అన్యాయం. 2 అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ ఇవ్వకపోగా, ఇచ్చినటువంటి బడ్జెట్ను కూడా నేటికి ఖర్చు పెట్టకపోవడంతో ఈరోజు బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ నెల 27 ఫిబ్రవరి నాడు ఇందిరా పార్క్ వేదికగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం చేపట్టడం అవుతుంది. ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా వెంటనే బీసీల బడ్జెట్ను 50,000 కోట్ల వరకు పెంచకపోతే మీ యొక్క రాజకీయ పార్టీలకు సమాధి కడతామని చెప్పేసి హెచ్చరించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పట్టి విక్రమార్క గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, కొండా సురేఖ గారు మంత్రి, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు, అధికార పార్టీలైనటువంటి బీసీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే బీసీలకు మీరిచ్చినటువంటి డిమాండ్, మీరు చెప్పినటువంటి మాట, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల కాలమైంది. 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాల బీసీలకు. మీరు కేటాయించింది కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి అసెంబ్లీలో 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటాయించిన 9,000 కోట్లలో కేవలం 2,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. 2వ అసెంబ్లీ సమావేశాల్లో 11,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు మార్చి రాబోతా ఉంది, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా బీసీల సప్లాన్ కోసం, బీసీలో ఉన్నటువంటి గొర్రె కాపుల కోసం 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ధోబీ ఘాట్లు కట్టిస్తామన్నారు. నాయి బ్రాహ్మణులకు పనిముట్లు ఇస్తామన్నారు. రజకులకు పనిముట్లు ఇస్తామని చెప్పారు. చేనేత వర్గాల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కళ్ళు గీత కార్మికులు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు. ఈరోజు ఎన్నో కులాలకు సంబంధించినటువంటి వృత్తి కులాల వారికి మీరు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి ఏ ఒక్క వర్గాన్ని
బడ్జెట్ ఇవ్వకుండా ఈరోజు కేవలం కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లకు కేవలం నెలసరి ఉద్యోగాల పేరుతోటి కార్లు ఇచ్చి ఈరోజు ఆ కార్పొరేషన్లో ₹1 బడ్జెట్ పెట్టకుండా ఈరోజు బీసీలను గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర క్యాబినెట్. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వం బీసీ విద్యార్థుల యొక్క ఫీజు 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది. ఈరోజు బీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ₹10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ ₹10,000 బకాయిలో ₹1 కూడా చెల్లించకుండా మొన్ననేమో ఇంజనీరింగ్ ఫీజు పెంచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫీజు 22,000 ఉన్నది. 22,000కి 22,000 పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. ఈరోజు 22,000 ఫీజు ₹1,80,000కి పెంచారు. మరి మీరు ఇస్తున్నటువంటి ఫీజు ₹32,000, అది కూడా సకాలంలో ఇవ్వట్లేదు. అంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో మీ రెడ్డి, రావు, ఎల్మ, దొరల కాలేజీల పేరుతోటి ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థుల రక్త మాంసాలు తింటా ఉన్నారే. కనీసం మీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? ఈ రోజే చూసాం ఎంబీబీఎస్లో మెడికల్ జరుగుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు అన్యాయం చేస్తూ ఒకేసారి ఫీజు చెల్లించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ పెట్టారు. ఈ విధంగా కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా ఈరోజు బీసీ విద్యార్థులు మొత్తం రోడ్డున పడుతూ ఉంటే చదువుకోలేక వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఆయా కాలేజీలో వాళ్ళు ఇవ్వకపోవడం చేత వాళ్ళ తల రక్తాన్ని అమ్ముకొని ఈరోజు ఫీజులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. విద్యను మేము ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు విద్యలో మార్పులు తెస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు విద్య కోసం ₹1,000 కోట్ల మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఏ ₹1 కూడా ఈరోజు మంజూరు చేయకుండా విద్యార్థులను జీవితాలతో చెలగాటమాడుతూ ఒక పక్క శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను పెంచి పోషిస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతోటి ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ఢిల్లీలో ఉంది. ఒక్కటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము గిట్ట ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారి దగ్గర ఇక్కడ బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం గిట్ట రేపు పార్లమెంటు 9వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఏఐసిసి కార్యాలయాన్ని కూడా ముట్టడించేస్తాం. అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారిని కూడా నిలదీస్తాం. మీరు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, ఇక్కడ బీసీలకు ఏమాత్రం ఏమి చేయట్లేదని చెప్పి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు తెలిసేటువంటి అవసరం ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పరిశీలించి బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ను ఈ సమావేశాల్లో మీరు ఇవ్వకపోతే ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అడగాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మేము గట్టిగా బుద్ధి చెప్పబోతా ఉన్నాం. ఖచ్చితంగా మీ రాజకీయ పార్టీలకు రాబోయే రోజుల్లో టూలెట్ బోర్డులే గత అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏమి ఈ రాష్ట్రంలో బీసీలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా, ఎస్సీ ఎస్టీలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ఈ రాష్ట్ర బడ్జెట్ ₹3 లక్షల కోట్ల బడ్జెట్. 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ₹1,50,000 కోట్ల బడ్జెట్ రావాలి. కానీ ఎక్కడ కూడా మీరు బడ్జెట్ ఇవ్వట్లేదు. ఈ బడ్జెట్ను ఇవ్వకుండా మీరు అప్పులేమో ఎస్సీ ఎస్టీ బీసీలు పంచుకోవాలా, ఆస్తులేమో మీరు పంచుకుంటారా? ఈరోజు ఎవడి సొమ్ము మీద ఎవడు గులుకుతా ఉన్నాడు, ఎవడికి రావాల్సిన బడ్జెట్ ఎవడెత్తుకపోతా ఉన్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీకు చెప్తా ఉన్నాం, మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినాం, మొన్న మున్సిపల్లో బుద్ధి చెప్పినాం. ఇంకా మీ లోపల మార్పు రాకపోతే రాబోయేది బీసీల రాజ్యం, బీసీల రాజ్యాధికారంలో ఇప్పుడు బీసీల శకం మొదలైంది. ఈ యొక్క బీసీల వాదం గ్రామానికి వెళ్ళింది. కాబట్టి మీరు ఇప్పటికైనా సామాజిక న్యాయం పాటించకపోతే ఇవే మీకు ఆఖరి ఎలక్షన్ అని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 27న జరగబోయేటటువంటి దీక్షా కార్యక్రమానికి బీసీ విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు, బీసీ సంఘాల కుల సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం. నమస్తే.